ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన విధానాలనేవి లేవు. సింగరేణి కోల్ బ్లాక్ల వేలంలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చింది. హైదరాబాదులో ఈ బొగ్గు బ్లాక్ల వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. 9 ఏళ్ల పాటు కేసీఆర్ గారు బొగ్గు బ్లాక్లను వేలం వేయకుండా అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ వేల కోట్లు నష్టపోయిందని ఆయన చెప్పిండ్రు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ దిగిపోగానే సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొదలుపెట్టినాయి అనే ఆందోళన ఆదుర్ద ప్రజల్లో మొదలైంది. దీంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక లాభం లేదు, మనం బదనాం అవుతున్నాం అని ఒక కొత్త పల్లవి ఎత్తుకున్నది. ఏంటిది అంటే, మేము బొగ్గు బ్లాక్ల వేలంలో మేము పాల్గొంటలేము, కేసీఆర్ వల్లనే సింగరేణి నష్టం జరిగింది, సింగరేణి ఆ కోల్ మైన్స్ వేలంలో పాల్గొనకుండా చేయడం వల్ల కేసీఆర్ సన్నిహిత సంస్థలకు అరబిందోకు ప్రతిమకు 2 కోల్ బ్లాకులు వచ్చేలా ఆయన కుట్ర చేసిండు అని నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు నిన్న మాట్లాడినరు. మేము సింగరేణి సంస్థను కాపాడుకుంటామన్నారు. అంటే వేలం లేకుండా బొగ్గు బ్లాకులు కేటాయించాలని కూడా ఆయన డిమాండ్ చేసినారు. అయితే తమకు ఎలాంటి సింగరేణి మైన్స్తోని తమకు కానీ తమ అనుబంధ సంస్థలకు కానీ ఎలాంటి సంబంధం లేదని ప్రతిమ నిన్న అధికారికంగా ప్రకటించింది. అది అరబిందో నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. అంటే డిప్యూటీ సీఎం గారిని ఎవరో తప్పుదో పట్టించారు. ఆయనను తప్పుదో పట్టించడం వల్లనే ఆయన తమ సంస్థ మీద ఆరోపణలు చేసిండు, మాట్లాడిండు అని నిన్న ఆ ప్రతిమ కంపెనీ చెప్పింది. ఒకటి, కేసీఆర్ గారు 9 ఏళ్ళు సింగరేణి కోల్ బ్లాకులు వేలం వేయకుండా ఆపగలిగినరు. ఈ ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు దాసోహం అన్నదో తెలియదు, బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి రెడీ అయింది. సింగరేణి వేలంలో పాల్గొంటే సింగరేణికి లాభం అని డిప్యూటీ సీఎం చెప్పిండు. అదే వాళ్ళ విధానమైనప్పుడు మరి ఎందుకు పాల్గొంటలేరు? ఈరోజు వేలానికి సింగరేణి ఎందుకు దూరంగా ఉంది? ముందు ఓకే చెప్పి ఈరోజు హైదరాబాద్లో నిర్వహించే వేలానికి సింగరేణి సంస్థ ఎందుకు దూరంగా ఉంది? అక్కడ శ్రావణపల్లి కోల్ బ్లాక్ను ఇలా వేలానికి పెట్టినరు. మరి ఆ వేలానికి పెట్టిన దాన్ని అడ్డుకునే ప్రయత్నం వీళ్ళు చేయలే. ఇప్పుడు అఖిల పక్షాన్ని పట్టుకొని పోతున్నాడు ఢిల్లీకి. ఎప్పుడు పట్టుకపోతారు? ఇలా వేలం అయిపోతుంది, వాళ్ళకి అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నువ్వు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోయి ఏం చేస్తావు? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే? డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్ననే ఎందుకు మాట్లాడినరు? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే? రకరకాల ఆందోళనలు ఉన్నాయి కదా. తెలుగు స్క్రైబ్ మొదటి నుంచి ఈ అంశం మీద ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తుంది. మీరు మీ నిర్ణయాలతోటి సింగరేణికి ఉరిపోస్తున్నారు, తెలంగాణ జీవం తీస్తున్నారు అని చెప్తుంది. ఇవి ఒక్కటే కాదు, మిగతా ఇంకొక 11 కోల్ మైనింగ్ బ్లాక్ల వేలానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న కనీసం 6 కోల్ మైనింగ్ బ్లాక్లను వేలం వేసి తీరాలని కిషన్ రెడ్డి గారు అల్టిమేటం ఇచ్చారు. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ ప్రేమ లేదు, కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికైనా ప్రేమ ఉంటుందా? ఉండొద్దా ప్రేమ? ఇదా విధానం? మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, నిజంగానే మంచిది అనుకోండి, మీరు ఓన్రి, రేపు ప్రజలు తీర్పిస్తారు. ఎందుకు సడన్గా మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు? ప్రతి అంశంలోనూ యూటర్నేనా? బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. ఆయన ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 బొగ్గు బ్లాకుల గురించి, ఆయన ఏ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారో ఆ జిల్లాకు సంబంధించిన బొగ్గు బ్లాకుల మీద నేను ఆయన మాట్లాడాడు. ఒక కంపెనీ ఆయన వ్యాఖ్యలను ఖండించింది, ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్ సడి తప్పులేదు. అంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారో, మంత్రులో మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరించాలి. ఇంకొక అంశం, రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా ఘోరంగా ఉన్నాయి. అంటే పోలీసులే కాదు, మొన్న ఒక ఎస్ఐ ఒక మహిళా కానిస్టేబుల్ చెరబట్టిండు, ఆయనను డిస్మిస్ చేసిండ్రు. ఒక ఎస్ఐ వల్ల ఒక రైతు ప్రాణాలను వాళ్ళ పాలోళ్ళు కర్రలతో కొట్టి చంపేసిండ్రు. ఇట్లా నిన్న ఒక్కరోజే హైదరాబాదులో 5 దారుణాలు జరిగినాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక గిరిజన మహిళను వివస్త్రం చేసి తీవ్రంగా వేధించిండ్రు. ఇంత దారుణాలు జరుగుతున్నా ఆ హోమ్ మినిస్టర్గా పోర్టుపోలియో నిర్వర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఏదైనా ఒకటి బాగా బదనం అవుతున్నాం ఒక అంశంలో అన్నప్పుడు వాడిని తీసిపారేని, సర్వీసులకి తీసిపారేని ఎస్ఐ అనేటువంటి ఒక ప్రకటన. ఆ పెద్దపల్లిలో ఆ బాలికను అత్యాచారం చేసిన మీద కఠిన చర్యలు తీసుకొని మేము ఉపేక్షించాం, మేము పోక్సో కేసు పెట్టునని సీఎంఓ నుంచి ఆదేశించారు. 18 ఏళ్లలోపు చిన్నారుల మీద లైంగిక దారుణాలు, అఘాయిత్యాలు జరిగితే పోక్సో చట్టం కింద కేసులు పెడతారు. దానికి సీఎంఓ నుంచి ప్రకటించడం ఏందో చాలా హాస్యాస్పదంగా అనిపించింది.
అది పోలీసుల ప్రాథమిక విధి. అంటే సీఎం చెప్తే తప్ప పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టరా? ఈ ప్రభుత్వం ఎటుపోతుంది, ఏం చేస్తుంది? కొంచెం మిగతా కార్యక్రమాలు తగ్గించుకొని ప్రజల భద్రత మీద, ప్రజల ప్రాణాలు కాపాడే దాని మీద, ప్రజా సంపదను కాపాడే దాని మీద దృష్టి పెట్టాలి. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి స్టిక్ అయి ఉండుర్రి, పనిచేయండి. ఫలితం ఏందనేది ప్రజలు చూస్తారు. లేదు ప్రజా ఉద్యమం వెల్లువెత్తంగానే మేము తప్పు చేసినాం, మేము అట్లా అనుకున్నాం, అది కాదు అని చెప్పుండ్రి. ఇప్పుడు సోమ్ డిస్టిలరీస్ ప్రవేశం, రకరకాల మద్యం బ్రాండ్లు, బీర్ బ్రాండ్లకు ప్రవేశం మీద కూడా ఇట్లనే నాలుక మడతేసిండ్రు, యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు బొగ్గు బ్లాక్ల వేల మీద కూడా ఇట్లా చేసిండ్రు. ఒకటి, మేము ఇట్లా అనుకున్నాం, మాది పొరపాటు కావచ్చు, ప్రజలు ఎట్లా అనుకుంటే మేము అట్లా పనిచేస్తామని చెప్పుర్రి. చాలా హుందాగా గౌరవంగా ఉంటుంది. ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని గౌరవిస్తాయి. తప్పు తెలుసుకొని రైట్ వేలకు వచ్చిరని వీళ్ళు అనుకుంటారు.